ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే సభా ప్రాంగణం సహా ఇతర పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇక ప్రధాని మోదీ సభా ప్రాంగణానికి వెళ్లే దారులన్నింటినీ ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నారు అధికారులు. చుట్టూ పచ్చదనం కనిపించేలా మొక్కలు, కుండీలు ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. వేలాది మంది మున్సిపల్ కార్మికులు, టెక్నీషియన్లు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. రోడ్ల సుందరీకరణ పనులపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. రాజధాని అమరావతి పనులను పునఃప్రారంభించేందుకు కోసం ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభోత్సవానికి ఆయన కార్యక్రమంలో పాల్గొంటుండడం అయితేనేమి, ఈ కార్యక్రమాలకు మళ్లీ పలు శంకుస్థాపనలు ఆయన చేస్తున్నటువంటి నేపథ్యంలో రాజధాని అమరావతి ప్రాంతాన్ని మొత్తం కూడాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక హరితవనంగా తీర్చిదిద్దుతోందని చెప్పొచ్చు. ఈ సభా ప్రాంగణానికి వెళ్లేటువంటి దారులు ఏవైతే ఉన్నాయో ఆ దారులన్నింటినీ కూడాను ఆహ్లాదకరమైన వాతావరణంగా తీర్చిదిద్దుతా ఉంది. ప్రజలు వచ్చేటువంటి వారు, తర్వాత సందర్శకులు, వీరందరూ కూడాను ఆహ్వానితులు అందరూ వచ్చేటువంటి దారి ఏదైతే ఉందో అది అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తా ఉంది. వేలాది మంది కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మున్సిపల్ కార్మికులు వారందరూ కూడాను ఈ రోడ్లు శుభ్రం చేసే కార్యక్రమాలు అయితేనేమి, మొక్కలు నాటే కార్యక్రమాలు అయితేనేమి, వీటన్నిటిని కూడా ఉన్నారు. తర్వాత ఈ రోడ్లు మొత్తం కూడాను ఈ సభ నుంచి వాళ్ళు తిరిగి వెళ్లేటప్పుడు లైటింగ్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకోసము ప్రతి చోట కూడాను రోడ్లలో ఇట్లా భారీగా ఒక ఈ లైటింగ్ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతాలన్నిటి కూడాను విద్యుత్ దీపాలతో కలకల్లాడే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడైతే కనుక రోడ్ల మరమ్మతులు ఉన్నాయో ఆ చిన్న చిన్న రోడ్ల మరమ్మతులను కూడా వాళ్ళు క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. వీటన్నిటి కూడాను కోట్లాది రూపాయల ప్రభుత్వము ఖర్చు పెడతా ఉంది. ఏమాత్రం రాజీ పడుకోకుండా ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా ఎటువంటి అపరిశుభ్ర వాతావరణం అనేది కనిపించకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా ఒక అంతర్జాతీయ రాజధాని ఏ విధంగా తాము నిర్మిస్తామనే దాన్ని ఈ కార్యక్రమం ద్వారానే మొదలు పెట్టనున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేస్తూ ఉంది. రోడ్లకు ఇరువైపులా కూడాను తాత్కాలికంగా మళ్ళీ ఈ వచ్చేటువంటి సందర్శకులకు ఆహ్లాదకరం ఉండేందుకోసం అని చెప్పేసి ఈ మొక్కల తొట్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ మొక్కల తొట్లలో ఇక్కడ మొక్కలను నాటడం ద్వారా అంటే ముందుగానే పెంచినటువంటి మొక్కలను పెంచి ఇక్కడ తెచ్చి నాటడం ద్వారా ఇక్కడంతా కూడా గ్రీనిష్ గా ఉండే ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ రోడ్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిశుభ్రంగా ఉండే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే కొన్ని పెద్ద మొక్కలను కూడా తెచ్చి ఈ ప్రాంతాల్లో నాటడం ద్వారా ఇవన్నీ కూడాను బాగా అంటే ముందుగానే వీటన్నిటి కూడాను ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక అందమైన ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మనకు స్పష్టమవుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ వచ్చేటువంటి వారందరికీ కూడాను ఏపీ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఎంత అందంగా ఏపీ రాజధాని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తుంది అనే దాన్ని తెలియజేసే ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. కెమెరామెన్ అస్గర్తో విజయ్ చంద్రన్, అమరావతి.